హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ వోకల్స్. మంత్ ఎండ్ వచ్చేసింది, శాలరీ క్రెడిట్ అయింది. శాలరీ వచ్చాక మనం ఆగుతామా? ఇంకా ట్రిప్కి ప్లాన్ చేసాం. ఎప్పుడు ఫ్రెండ్స్తో నార్మల్ ట్రిప్స్ అయినా సరదాగా ఈసారి డివోషనల్ ట్రిప్కి వెళ్ళాను. నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా కానీ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఫైనల్లీ ఈ వీక్ అయితే వచ్చేసాను. ఇంతకీ అది ఎక్కడికి అనుకుంటున్నారా? ఏపీలో ఫేమస్ టెంపుల్, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదే అండి మన తిరుపతి. మార్నింగ్ తిరుపతి రీచ్ అయ్యాక దర్శనం టికెట్స్ తీసుకొని అల్పిరి స్టెప్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి గోవింద గోవింద అంటూ స్టార్ట్ చేసాం. ఇంకా అలా పైకి వెళ్తూ ఉంటే మండపాల ఎదురుగా కుడివైపున గోడపైన వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ముందుకు వెళ్ళాలి. నేను ఈ అల్పిరి స్టెప్స్ దారిలో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. 100 స్టెప్స్కి బాగా అలసిపోయేదాన్ని. మేము కాలినడకన వెళ్తుంటే కొంతమంది మెట్లకు పసుపు కుంకుమలు బొట్లు రాస్తూ, అలాగే ఇంకొంతమంది హారతి కర్పూరాలు వెలిగిస్తూ వెళ్తున్నారు. ఇంకలా పైకి వెళ్తుంటే మెట్లు పక్కన చిన్న మండపం కింద వినాయకుడు కనిపిస్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒక అవతారం కూర్మ అవతారం అంటారు. ఈ అలిపిరి మెట్ల మీద వెళ్ళే దారిలో శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక్కొక్క అవతారం మనకు పైకి వెళ్తున్న కొద్దీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇంకో అవతారం వామన అవతారం అంటారు. ఈ మెట్లకు వెళ్ళే దారిలో అక్కడక్కడ ఫుడ్ షాప్స్, అలాగే వాటితో పాటు రెస్ట్ రూమ్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు కనిపించే గోపురాన్ని గాలి గోపురం అంటారు. ఇక్కడ స్వామివారి నామం శంఖచక్రాలు కనిపిస్తాయి. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ వెళ్ళేవాళ్ళం. ఇంకా బాగా అలసిపోతే మధ్య మధ్యలో ఆగుతూ అక్కడ కనిపించేవి ఏమైనా తింటూ తాగుతూ వెళ్ళేవాళ్ళం. ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అన్ని ఫుడ్ స్టాల్స్ ఒకేసారి చూస్తే నాకైతే ఒక మినీ ఫుడ్ కోర్ట్లా అనిపించింది. కానీ ప్రైసెస్ విషయానికి వచ్చేసరికి చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఇంకలా ముందుకు వెళ్తూ ఉంటే రాళ్ళు ఒకటిపైన ఒకటి పేర్చడం చూశాను. ఇలా ఎందుకు పెడతారంటే ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటారో వాళ్ళు ఇలా పెడితే వాళ్ళ కళ నిజమవుతుందంట. నాకు అప్పుడే తెలిసింది. ఇంకా నా కళ కూడా ఒక ఇల్లు కట్టాలని ఉంది. ఇంక అందుకే నేను కూడా ఒకటి ట్రై చేశా. స్టెప్స్ ఎక్కుతుంటే మధ్యలో బొబ్బట్లు చూసా. అక్కడ వేడివేడిగా బొబ్బట్లు వేస్తున్నారు. నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. ఇంకా బొబ్బట్లు తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంకో అవతారం శ్రీకృష్ణ అవతారం. ఇక్కడ చూస్తున్న జంతువు అయితే కొత్తగా ఉంది. నాకు దీన్ని ఏమంటారో కూడా తెలీదు. మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చాం. అంటే ఇక్కడ మ్యాప్ చూస్తే తెలుస్తుంది హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి, ఇంకా హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ దర్శించుకొని ఇంకా స్టార్ట్ చేసాం. చూస్తే ఇది సైలెంట్గా ఉంది, కానీ వెనక ఒక అతను అయితే ఏదో సాహసం చేస్తున్నాడని అర్థమవుతుంది. ఈ ప్లేస్ అయితే గ్రీనరీగా కూల్గా చాలా బాగుంది. నేనైతే ఇక్కడ పిక్స్ తీసుకున్నాను. ఇంకా ఎండకి బాగా కాళ్ళు కాలి ఇంకా పరిగెడుతున్నాం అందరం, కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇక్కడ డోంట్ ఫీడ్ ద వైల్డ్ లైఫ్ అని ఉంది, కానీ వీటికి అందరూ ఫీడ్ చేస్తున్నారు. నేను కూడా ఫీడ్ చేయాలనుకున్నాను, కానీ ఎక్కడ పైన ఎగబడతాయేమో అని చెప్పి భయపడ్డా. సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ వచ్చేసినట్టే. మ్యాంగోస్ చూసాక తినకుండా ఎవరుంటారండి. ఇక్కడ మ్యాంగోస్ అలా స్లైస్గా చేసి లోపల కారంతో ఇచ్చారు. ఇంకా తింటుంటే ట్యాంగీగా భలే ఉంది. ఫైనల్గా చివరి మెట్టుకు వచ్చేసాం, కొండపైకి వచ్చేసాం. మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 3:30 అయింది. మొత్తానికి 4.5 అవర్స్లో స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ 2000 స్టెప్స్ కొంచెం కష్టంగా ఉన్నా తర్వాత నార్మల్గా ఉంది. అసలు 3550 స్టెప్స్ నడిచినట్టే అనిపించలేదు. ఇక్కడ ప్లేసెస్ అన్నిటినీ చూస్తూ తిరుపతి వైబ్స్ని ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను ఈ మధ్యన రీల్స్లో బాగా చూశాను, తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలంట. ఫస్ట్ వరాహస్వామి దగ్గర దర్శనం చేసుకొని మన కోరికలు చెప్పి తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే అవి నిజమవుతాయంట. నేనైతే ఎలా అయినా వరాహస్వామి దర్శనం ముందు చేసుకోవాలని అనుకున్నాను. ఇంకా దర్శనం ఎలా అవుతుందో చూడాలి. కొండపైకి వెళ్ళాక లగేజ్ కౌంటర్లో కలెక్ట్ చేసుకొని ఆఫ్టర్నూన్ ఏం తినలేదని ఇంకా బాగా ఆకలేస్తుందని చెప్పి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి టిఫిన్ చేసాం. లగేజెస్ లాకర్లో పెట్టి ఈ దగ్గరలో ఉన్నవన్నీ చూడ్డానికి వచ్చేసాం. నేనైతే తిరుపతి 6 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ వచ్చాను. ఇప్పటికీ అప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. నేను అప్పుడు ఏం చూసానో కూడా గుర్తులేదు. ఈ వ్యూ చూస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఏప్రిల్ మంత్ కాబట్టి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది.
ఆ ఏనుగులు చూసి ఆ ఏనుగుల వెనకన వెళ్తున్నాం. ఆ ఏనుగులైతే మనం మనీ ఇస్తే తొండం ఎత్తి బ్లెస్ చేస్తున్నాయి. మనం మనీ ఇవ్వగానే బ్లెస్ చేస్తున్నాయంటే వాటికి ఎంత ట్రైనింగ్ ఇచ్చుంటారో. ఇది చూసి అలా కత్తిర్లు ఇవ్వడానికి వెళ్ళాం. ఈలోపు నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా వీడియోస్ తీయలేకపోయా. ఇంకా కత్తిర్లు ఇచ్చాక ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనానికి స్టార్ట్ అయ్యాం. ఇక చాలామంది వివాహాలు చేసుకుంటారు. కానీ ఈ మధ్యన ఇక్కడికి వచ్చి వివాహం చేసుకోవడం కుదరకపోతే ఇంటి దగ్గర దేవుని ఆశీర్వాదంతో వివాహం జరగాలనుకుంటే శుభలేఖ మరియు లెటర్ రాస్తే వాళ్ళు ఇక్కడ పూజ చేసిన అక్షతలను పసుపు దాన్ని ఇంటికి పంపిస్తున్నారు. ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీకు కూడా అలా దేవుని ఆశీర్వాదంతో పెళ్లి జరగాలనుకుంటే శుభలేఖ మరియు లెటర్ పంపించండి. వాళ్ళు పూజ చేసి మీకు ఇంటికి పంపిస్తారు. ఇక్కడ స్నానం చేసి దర్శనంకి వెళ్తే మంచిదంటారు. ఇంకా మేమైతే ఇక్కడ స్నానం చేయాలనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది. ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇంకా నార్మల్గా ఫ్రెష్ అయ్యి దర్శనంకి స్టార్ట్ అయ్యాం. ఏరియా తిరుపతి లేదా దేవుని దగ్గర ఏ ప్లేసెస్కి వచ్చినా అక్కడి నుంచి ఇంటికి ఏదైనా తీసుకుని వెళ్తాం. నేను ఇంకా ఇక్కడ మా ఇంటికి ఒక ఫోటో ఫ్రేమ్, ఇంకా థ్రెడ్స్, ఇంకా అలాగే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా దర్శనంకి ముందు వెంగమాంబ అన్నప్రసాదానికి వచ్చేసాం. తిరుపతి వచ్చాక అన్నప్రసాదం మిస్ అవుతామా? అస్సలు అవ్వం. ఇంకా టేస్ట్ విషయానికైతే తిరుపతి అన్నప్రసాదం గురించి మాటల్లో చెప్పగలమా? అంత కమ్మగా ఉంటుంది. మనం ఎంత ట్రై చేసినా ఇంకెక్కడికి వెళ్ళినా తిరుపతి అన్నప్రసాదం టేస్ట్ అయితే దొరకదు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్కి మా దర్శనం అయితే బాగా జరిగింది. దేవుని చూశాక ఏం కోరుకోవాలో కూడా మర్చిపోయాను. దర్శనం అయిపోయాక కొండపై నుంచి కిందకి బస్సులో వెళ్తున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది. ఇలా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.